నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో కాదు, దాదాపుగా నిజంగా ఒక మానవ పుట్టి నిజంగా మనం ఒక తల్లి గర్భం నుంచి జన్మించినామని మర్చిపోయి చాలా దురదృష్టకరమైన ఘటన. అసలు ఇలాంటి వీడియోస్ చేస్తానని అనుకోలే, కానీ చేయాల్సి వచ్చింది. దయచేసి ఈ వీడియోను 18+ వాళ్ళు మాత్రమే చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సమాజం ఒక పక్క ఎటుపోతూ ఉన్నది. వాయి వరుసలు మర్చి అదేవిధంగా నిజంగా కన్న కూతురును చంపుతా ఉన్నారు, కన్న బిడ్డలను చంపుతా ఉన్నారు, మొగుళ్ళను చంపుతా ఉన్నారు, పిల్లల భార్యలను కట్టుకున్న భార్యలను కూడా చంపుతా ఉన్నారు. హనీమూన్ కని తీసుకుపోయి ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. హనీమూన్ కని తీసుకుపోయి వాని ఏదో లవర్తో కలిసి వాని కట్టుకున్న భర్తను చంపేసింది. ఈ మధ్యకాలం ఈ 2-3 రోజుల ఈ వారం రోజుల క్రితం చూసినాం. ఒక 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తన లవర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన తన లవర్తో, వీళ్ళ ఏజ్ ఎంత, వీళ్ళ 16 సంవత్సరాల ఏజ్లో నిజంగా ఒక అమ్మాయి గంత తెగించిందంటే ఒక తల్లిని కూడా ఒక కసాయి నరికి అంటే కసాయి వాళ్ళు కదా ఆలోచించి ఒక కిరాతకంగా ఒక తల్లిని చంపడానికి సిద్ధపడుతున్నారంటే ఈ సమాజం, అసలు ఈ మానవ సమాజం ఎటుపోతుంది? తల్లి కడుపు నుంచి మనం వచ్చినాం అన్న మాట మర్చిపోయి తండ్రులను చంపుతా ఉన్నారు, తల్లులను చంపుతా ఉన్నారు, అలాగే కట్టుకున్న భర్తను చంపుతా ఉన్నారు, కట్టుకున్న భార్యను చంపుతా ఉన్నారు. పిల్లలను కూడా చూడకుండా ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలను కూడా చూడకుండా ఎవడో ఉంచుకున్నదాని ఎవడో ఇష్టపడడం కోసం ఈ మధ్యకాలంలో చూసినాం మనం. ఏదో భర్త ఇక్కడ బయట దేశాలలో ఉంటే లవర్ ప్రియుడు కోసం కన్న బిడ్డలను కూడా కడతేసిన తల్లిని మనం చూసినాం. అంటే మనం ఆ మధ్యలో చూసినాం, ఆడబిడ్డ పుడితేనో లేకపోతే బిడ్డ ఇష్టం లేకపోతేనో కాన్పు కానీ ఎక్కడన్నా చిత్త పుట్రాల్లో లేకపోతే ఏమన్నా ముళ్ళ పొదలలో వేసి పారిపోయే తల్లిదండ్రులను చూసినాం. కానీ ఇలాంటి కిరాతకంగా పెళ్ళైన తర్వాత కూడా ఒకరి మీద మోజుపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అంటే భర్త ఉండగానే ఒకవేళ భర్త ఎదురు తిరిగితే భర్తను చంపేస్తూ, లేకపోతే ఇద్దరు కలిసి పక్కా ప్లానింగ్ చేసి భర్తను లేపేయడమా, భార్యను లేపేయడమా, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు మానవత్వం మంట కలిసిపోతుంది. నిజంగా వాయు వర్షాలు మర్చిపోతున్నారు, బంధాలు అనేది తెగిపోతూ ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నది. దాని పోలిన ఘటనే మరొకటి ఈరోజు వెలుగులోకి వచ్చింది. దాదాపుగా అసలు దీనికి సంబంధించిన విషయం ఒక శనార్థి పేపర్లో కథనంగా రాసుకొచ్చారు. దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా వీడియో పూర్తి దాకా చూడండి. నిజంగా మన మానవ సమాజం ఒక్కొక్కసారి భయాందోళనకు గురవుతూ ఉన్నది. ఏ విధంగా ఎటుపోతూ ఉన్నది, అసలు మనం ఎట్లా పోతా ఉన్నాం, మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం. ఈ డబ్బులు ఒక పక్క డబ్బుల కోసం ఏమనే చేసే రోజులు వచ్చినాయి, ఒక పక్క బంధాలు బంధుత్వాలు ఇవి మర్చిపోయి కిరాతకంగా ఒకరినొకరు మర్డర్ చేసుకుంటున్న నేపథ్యం. శత్రువులు అవసరం లేదు, చిన్న పిల్లలు సైతం మర్డర్ చేస్తున్నారంటే మన మానవ సమాజం ఎంతకు దిగజారుతూ ఉన్నదనేది, మన మానవ సమాజం ఎటుపోతూ ఉన్నదని ఒకసారి చూడాల్సిన అంశం. ఒకసారి ఈ వీడియో చూసే ఒకసారి ఈ కథనం చదివే ప్రయత్నం చేస్తా. మీ అభిప్రాయాన్ని కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఘటన హన్మకొండ జిల్లాలో దారుణం, అమానవీయ ఘటన. ప్రియుడు పైన మూక దాడులు, గుండు గీయించి తీవ్ర అవమానం, అక్రమ సంబంధమే అసలు కారణం. 6 రోజుల క్రితం ఇద్దరిని తాటికాయలకు తీసుకొచ్చిన భార్యాభర్త బంధువులు. ఇగో ఈయన ఒక కార్యం చేసిండు. రక్తం కారేలా ప్రైవేట్ పార్ట్స్పై దాడి, తీవ్ర రక్తస్రావమైన వదలని వైనం, తాటికాయలో మహిళా వివస్త్ర. ఇగో ఈమెను అంటే ఈయన పెళ్ళైనాక కూడా ఒక ఆమెను ఉంచుకొని భార్యను వదిలేసి ఈమెతోనే ఉంటుండట. వాళ్ళ చుట్టాలు ఏం చేసి, అమ్మాయి వాళ్ళ చుట్టాలు అంటే వీళ్ళ భార్య వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చి ఈమెను దారుణంగా కొట్టిరు, ఈయనకు గుండు గీయించారు వీళ్ళ చుట్టాలు బంధువులు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడ జరిగింది, ఏం కథ? చాలా దురదృష్టకరమైన వార్త. ఎందుకంటే తెలంగాణలో అనేకమంది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని మాత్రం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మానవ సమాజం ఎటువైపు పోతుంది, ఏం కథ, మనం ఎంతకు దిగజారిపోతున్నాం, కట్టుకున్న వాళ్ళని చంపుతున్నాం, కన్నా పిల్లల్ని చంపుతా ఉన్నాం, ఎట్లా జరుగుతూ ఉన్నది, ఎందుకు చంపుతా ఉన్నారు, ఇది సమాజం అనేది ఎటుపోతూ ఉన్నది అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఓ మహిళ వివస్త్రను చేసి చితకబాదిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 6 రోజుల క్రితమే ఆ మహిళపై తీవ్ర దాడి జరిగినప్పటికీ ఆ విషయమే బయట ప్రపంచానికి తెలియకపోవడం విశ్వనీయం కలిగిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఆమె ప్రైవేట్ పార్ట్స్పై రక్తం వచ్చేలా కొట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 6 రోజులు కావస్తున్నా నేటికి వారి ఆచూకీ తెలియకపోవడం గమనార్హం. అత్యంత సెన్సిటివ్ వ్యవహారం అయినందున ఈ అంశాన్ని సంబంధిత పేర్లు ఇవ్వలేని పరిస్థితి. అయితే అందుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర మండలం తాటికాయలకు చెందిన మహిళకు దాదాపు 10 ఏళ్ల క్రితం ములుగు జిల్లా మండలం
పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే తొలుత బాగానే ఉన్న సదర్ మహిళా భర్త ఆ తర్వాత తనకు దూరపు చుట్టమైన అదే గ్రామానికి చెందిన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక చూసిరా, అంటే వీళ్ళిద్దరికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా పుట్టిరు. ఇలా పిల్లలు పుట్టిన తర్వాత ఈ భర్త భార్యను విడిచిపెట్టి అదే గ్రామానికి చెందిన ఒక మహిళతోని సహజీవనం గడుపుతున్నట్టుగా కనబడుతున్నది. ఒకసారి పూర్తి వివరాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే పిల్లలు పుట్టినాక కూడా ఇలాంటి కోరికలు ఇంకా రేగెత్తుతున్నాయంటే ఒకసారి చూడాలి. ఇక దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన చనువు రాను అక్రమ సంబంధం మరింత బలపడడానికి కారణమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధం పెట్టుకున్న వీరిద్దరూ బొల్లోనపల్లి గ్రామం వదిలేసి ఇటీవలే పరారయ్యారు. అంటే వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం అయితే ఎవరో పెట్టుకున్నారో, ఇటు ఈ కన్న బిడ్డలను 2 బిడ్డలు విడిచిపెట్టిండు, భార్యను విడిచిపెట్టిండు, కథం ఆమె వీళ్ళిద్దరు కలిసి పరారైపోయారు. ఇక వీళ్ళు అమర ప్రేమికులు, ఏది లైలా మజ్నూలు అయిపోయారు అన్నట్టు. వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న వీరిద్దరు బొల్లనపల్లి గ్రామం వదిలేసి ఇటీవలే పరారయ్యారు. పరస్పరం వారి భార్య భర్తలను వదిలేసి గ్రామం నుంచి వెళ్ళిపోయారు. దీంతో చేసేదేమి లేక భర్త తనను వదిలేసిపోవడంతో సదరు మహిళ తమ అమ్మగారిలైన ధర్మసాగర్ మండలం తాటికాయలకు వెళ్ళిపోయింది. జరిగిన విషయం మొత్తం కుటుంబ సభ్యులు చెప్పి అక్కడే ఉండిపోయింది. అయితే 6 రోజుల క్రితం అక్రమ సంబంధం పెట్టుకున్న వీరిద్దరిని గురించి సమాచారం తాటికాయలోని సదరు మహిళ బంధువులకు తెలిసింది. తన భర్త ఆ వివాహిత ఎక్కడున్నారో ఆచూకీ దొరికింది. దీంతో సదరు మహిళ తరపు బంధువులు 6 రోజుల క్రితం వారిద్దరిని తాటికాయల గ్రామానికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సదరు వివాహితుడికి గుండు గీయించి అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భావిస్తున్న మహిళపై పెళ్ళాం కుటుంబ సభ్యులు బంధువులు దాడి చేశారు. ఆ మహిళను నగ్నంగా నిలబెట్టి ప్రైవేట్ స్పాట్స్పై విచక్షణ రహితంగా అటాక్ చేశారు. తీవ్రమైన రక్తస్రావం అవుతున్న వారిని వదలకుండా దాడి పాల్పడినట్టు తెలుస్తుంది. అంతటితో ఆగకుండా ఆమె మర్మాంగంపై జీడి పెట్టి సదరు మహిళను నరకయాతను చూపించారు. అయితే తాటికాయల్లో ఇంతటి దారుణమైన సంఘటన జరిగితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఘటన జరిగిన 6 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ ఇద్దరు ఎక్కడున్నారనేది మాత్రం తెలియరావడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన నెలకొన్నది అని ఒక వార్తనైతే వస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ భర్తను 2 పిల్లలను భార్యను విడిచిపెట్టిన ఈయనకు ఒక వంతుకు చెప్పాలంటే తగిన శాస్త్రే జరిగింది. ఆమె పెళ్ళై కూడా భర్తను విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. అంటే మన సమాజం ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఎటుపోతా ఉన్నది. అక్రమ సంబంధాలు కట్టుకున్న భార్యను విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి అక్రమ సంబంధాల కోసం మోజుబడి, ఇతర అమ్మాయిల మీద మోజుబడి ఎంత దూరం తీసుకొస్తున్నాం. చాలా తీవ్రంగా కొట్టిరట, బలంగా నిజంగా కొట్టడమే కాకుండా జీడి కూడా పెట్టినట్టుగా కనబడతా ఉన్నది ప్రైవేట్ స్పాట్స్ పైన. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ మానవ సమాజం మేలుకొంటలేదు. నిజంగా మానవులు తనకిష్టం వచ్చినట్టు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. మనం బయట కంట్రీలు కదా బతికినట్టు మన ఇండియన్ కంట్రీ మన సాంప్రదాయాలను విడిచిపెట్టి, మన భారతీయ సాంప్రదాయాలను విడిచిపెట్టి ఇష్టాన్ని రీతిగా బతుకుతామంటూ వీళ్ళ సమాజంతో సంబంధం లేకుండా బతికేస్తాం అనుకుంటూ ఇలాంటి దారుణాలకు ఒడిగడతా ఉన్నారు. నిజంగా ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి.